మొన్న 28/5/2026 రోజు మన సిఇఓ ఏర్పుల రాజమల్లు అనేది ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ సంబంధించి తిప్పారం కుకునూరుపల్లి గారి అభ్యర్థన మేరకు రవాణా శాఖ మరియు కుకునూరుపల్లి పోలీసు వారు ఒక రాజస్థాన్ సంబంధించినటువంటి ఒక లారీని ఒక డీసీఎంను వారికి అప్పగిపినారు. ఆ అభ్యర్థన మేరకు అతను కూడా దాని డ్రైవర్ దశరథ్ సింగ్ సంబంధించి అతను కూడా ఈ సంబంధించినటువంటి వడ్ల బస్తాలను గౌరవంలో వర్గంలో గలటువంటి మహాదేవ రైస్ మిల్ తీసుకోవడానికి సమర్థించి దాన్ని పెట్టినారు. 8 మంది రైతులకు సంబంధించినటువంటి 491 వరి ధాన్యం బస్తాలను 196 క్వింటాలకు సంబంధించి లోడ్ చేసుకొని 20 నాడు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మహాదేవ రైస్ మిల్కి వచ్చింది లోడు. దానికి సంబంధించి అప్పుడు లైన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నైట్ స్టే చేయండి, రేపు మార్నింగ్ మేము లోడ్ తీసుకుంటామని చెప్పి రైస్ మిల్ వారు చెప్పగానే అక్కడ రైతులు అక్కడ పార్కింగ్లో ఈ డీసీఎం వెహికల్ని పెట్టేసి వెళ్ళిపోయినారు. ఆ సమయంలో ఎవరు లేని సమయం చూసుకొని ఈ రాజస్థాన్ సంబంధించినటువంటి బండి RJ14GU9948 డ్రైవర్ అయినటువంటి దశరథ్ సింగ్ దీన్ని వెహికల్ను ఎవరు చెప్పకుండా దొంగతనంగా ఆ వరి బస్తాలతో పాటుగా జైపూర్ సంబంధించినటువంటి తీసుకుని వెళ్ళారు. వెంటనే సంబంధించినటువంటి రైతులు వచ్చి మా దగ్గర గౌరవరం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు సంబంధించి ఇవ్వగా సమాచారం మేరకు వెంటనే స్పందించి మేము ఎఫ్ఐఆర్ నెంబరు క్రైమ్ నెంబర్ 98/2026 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNSలో నమోదు చేసుకొని గౌరవ సిపి సిద్దిపేట గారి ఆదేశాల మేరకు గౌరవ ఏసీపీ గజ్వేల్ నరసింహసారి యొక్క పర్యవేక్షణలో ఒక 2 టీములు గౌరవం ఎస్ఐ గారు, ఆరోగ్యం గారు మరియు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 4 మంది సిబ్బంది సంబంధించి వెంటనే జైపూర్కు పంపించినాము. అక్కడ ఆ యొక్క వెహికల్ని ట్రేస్అవుట్ చేసేసి ధాన్యం బస్తాలతో సహా అతన్ని పట్టుకొని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చూపడం జరుగుతుంది. ఈ సంబంధించినటువంటి ఈ దొంగతనం కేసుని ఛేదించినటువంటి గౌరవం పోలీసులకు మరియు సహకారం చేసినటువంటి కుకునూరు పోలీసు అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. రైతులకు ఒకటే విజ్ఞప్తి, వరి ధాన్యానికి సంబంధించిన దాంట్లో ఆ రోజు అక్కడే ఉండి ఆ రోజు లేకపోవడం వల్ల ఇది ఈ దొంగతనానికి ఆస్కారమైంది. సో ఈ కేసు సంబంధించినటువంటి చేంజ్ చేసినటువంటి పోలీసులందరికీ కూడా శుభాకాంక్షలు.